డిఎస్సి ఎస్జిటి 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 118 లెసన్ 13 ఎలా కొలవాలో నేర్చుకుందాం. పొడవుకు ప్రమాణం మీటరు, మిల్లీమీటరు, సెంటీమీటర్లను చిన్న ప్రమాణాలుగా గుర్తిస్తారు. తరచుగా సాంప్రదాయక పద్ధతులను కొలవడానికి ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు పూలదండ పొడవును కొలవడానికి మూరను, ఆట స్థలం పొడవును వెడల్పును కొలవడానికి అంగలను లేదా స్ట్రైడ్స్ను ఉపయోగిస్తారు. తరచుగా సాంప్రదాయక పద్ధతులను కొలవడానికి ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు పూలదండ పొడవును కొలవడానికి మూరను, ఆట స్థలం పొడవు వెడల్పులను కొలవడానికి అంగలను లేదా స్ట్రైడ్స్ను ఉపయోగిస్తుంటారు. ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్. దీని పొడవు 164.8 కిలోమీటర్లు. ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్. ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్. దీని పొడవు 164.8 కిలోమీటర్లు. దీని పొడవు 164.8 కిలోమీటర్లు. ఒక ప్రాంతంలోని ప్రజలు ఆ దేశపు రాజు ముక్కు దగ్గర నుంచి అతని చేతి మధ్యవేలు వరకు ఉండే దూరాన్ని పొడవులను కొలవడానికి ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించారు. ఒక ప్రాంతంలోని ప్రజలు ఆ దేశపు రాజు ముక్కు దగ్గర నుంచి అతని చేతి మధ్యవేలు వరకు ఉండే దూరాన్ని పొడవులను కొలవడానికి ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించారు. వాళ్ళు ఈ దూరాన్ని ఒక గజంగా పిలిచేవారు. ఈ పొడవుకు సమానమైన లోహపు స్కేలు లేదా చెక్కతో చేసిన స్కేలు అక్కడి ప్రజలు వాడేవారు. ఒక గజాన్ని ప్రామాణికంగా తీసుకునేవారు. గజాన్ని 3 సమభాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక అడుగుగా పిలిచేవారు. గజాన్ని 3 సమభాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక అడుగుగా పిలిచేవారు. గజాన్ని 3 సమభాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక అడుగుగా పిలిచేవారు. ఆ తర్వాత ప్రతి అడుగును 12 సమభాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక అంగుళంగా పిలిచేవారు. ఆ తర్వాత ప్రతి అడుగును 12 సమభాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక అంగుళంగా పిలిచేవారు. ఈ అంగుళం పొడవును కూడా వారు ఇంకా సమాన సూక్ష్మ భాగాలుగా కూడా విభజించారు. ఈ అంగుళం పొడవును కూడా వారు ఇంకా సమాన సూక్ష్మ భాగాలుగా విభజించారు. కంపాస్ బాక్సులో ఉండే కోణమానిని ఉపయోగించి 180 డిగ్రీల కన్నా తక్కువ కోణాలను కొలవవచ్చు. కంపాస్ బాక్సులో ఉండే కోణమానిని ఉపయోగించి 180 కన్నా తక్కువ కోణాలను కొలవవచ్చు. ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం, ఇరిడియం లోహాలను కలిపి చేసిన ఒక ప్రత్యేకమైన లోహంతో చేసిన కడ్డీ పొడవును ప్రామాణికంగా తీసుకోవాలని అన్ని దేశాల వారు నిర్ణయించారు. ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం, ఇరిడియం లోహాలను కలిపి చేసిన ఒక ప్రత్యేకమైన లోహంతో చేసిన కడ్డీ పొడవును ప్రామాణికంగా తీసుకోవాలని అన్ని దేశాల వారు నిర్ణయించారు. మీటరు స్కేలు అంతర్జాతీయంగా దూరాలను కొలవడానికి అంగీకరించబడిన పరికరం. ఈ లోహపు కడ్డీ పొడవునే 1 మీటరు అని పిలుస్తారు. ఈ మీటర్ను 100 సమభాగాలుగా విభజించారు. ప్రతి భాగాన్ని సెంటీమీటర్ అంటారు. అదేవిధంగా ప్రతి సెంటీమీటర్ను 10 సమభాగాలుగా విభజించారు. ఒక్కో భాగాన్ని మిల్లీమీటర్ అంటారు. ప్రస్తుతం ఈ లోహపు కడ్డీ పొడవునే ప్రపంచవ్యాప్తంగా పొడవు కొలవడానికి ప్రామాణికంగా వాడుతున్నారు. నిజమైన ఈ లోహపు కడ్డీ ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలోని మ్యూజియంలో భద్రపరిచి ఉంది. సాధారణంగా కిలోమీటర్ను పెద్ద పొడవులను కొలవడానికి ప్రమాణంగా వాడతారు. 1 కిలోమీటర్ మీటర్ కంటే 1000 రెట్లు పెద్దది. 1 కిలోమీటర్ మీటర్ కంటే 1000 రెట్లు పెద్దది. 1 కిలోమీటర్ = 1000 మీటర్లు. 1 అడుగు 12 అంగుళాలకు సమానం. 1 అడుగు 12 అంగుళాలకు సమానం. మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం గ్రామ్. ఇది 1 ఘనపు సెంటీమీటరు నీటికి సమానం. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో ద్రవ్యరాశి
కాలానికి సంబంధించిన ప్రమాణాలను గురించి వివరణలు ఉన్నాయి. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో ద్రవ్యరాశి, కాలానికి చెందిన ప్రమాణాలను గురించిన వివరణలు ఉన్నాయి. వక్రరేఖ పొడవును కొలవడం. దారాన్ని వక్రరేఖ వెంబడి ఉంచి తిరిగి దారాన్ని స్కేల్పై ఉంచటం ద్వారా వక్రరేఖ పొడవును కొలుస్తారు. మొఘల్ పరిపాలనా కాలంలో భూమిని గజ, బిగాలలో కొలిసేవారు. మొఘల్ పరిపాలనా కాలంలో భూమిని గజ, బిగాలలో కొలిచేవారు. ఒక వస్తువును ఆవరింపబడిన సమతల యొక్క కొలతనే వైశాల్యం అంటారు. ఒక వస్తువును ఆవరించబడిన సమతల యొక్క కొలతనే వైశాల్యం అంటారు. 1957 ఏప్రిల్ 1న మన దేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది. 1957 ఏప్రిల్ 1న మన దేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది. పొడవునకు ప్రమాణం మీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్, అడుగు. పొడవునకు ప్రమాణం మీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్, అడుగు. వైశాల్యానికి ప్రమాణం చదరపు మీటర్, చదరపు సెంటీమీటర్, చదరపు మిల్లీమీటర్, చదరపు అడుగు. వైశాల్యానికి ప్రమాణం చదరపు మీటర్, చదరపు సెంటీమీటర్, చదరపు మిల్లీమీటర్, చదరపు అడుగు. అట్టముక్క వైశాల్యాన్ని కొలవడానికి చదరపు సెంటీమీటర్ అనేది అనువైన ప్రమాణం. అట్టముక్క వైశాల్యాన్ని కొలవడానికి చదరపు సెంటీమీటర్ అనేది అనువైన ప్రమాణం. విమానాలు, ఓడల వేగాన్ని నాట్ లేదా నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. విమానాలు, ఓడల వేగాన్ని నాట్లు లేదా నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. ఒక నాట్ 1.852 కిలోమీటర్ పర్ గంటకు సమానం. ఒక నాట్ 1.852 కిలోమీటర్ పర్ గంటకు సమానం. ఒక నాట్ 1.852 కిలోమీటర్ పర్ గంటకు సమానం. అక్రమాకార సమతలాన్ని గ్రాఫ్ కాగితం ద్వారా కొలవవచ్చు. అక్రమాకార సమతలాన్ని గ్రాఫ్ కాగితం ద్వారా కొలవచ్చు. ఉదాహరణకు ఆకు వైశాల్యాన్ని గ్రాఫ్ కాగితం పైన ఉంచి కొలుస్తారు. ఒక మైల్ 1.61 కిలోమీటర్కు సమానం. ఒక మైలు 1.61 కిలోమీటర్లకు సమానం. ఒక మైలు 1.61 కిలోమీటర్లకు సమానం. ఒక వస్తువు ఆవరించిన ప్రదేశాన్ని దాని ఘనపరిమాణం అంటారు. ఒక వస్తువు ఆవరించిన ప్రదేశాన్ని దాని ఘనపరిమాణం అంటారు. ద్రవాల ఘనపరిమాణాన్ని లీటర్లలో కానీ మిల్లీలీటర్లలో కానీ తెలుపుతారు. ద్రవాల ఘనపరిమాణాన్ని లీటర్లలో కానీ మిల్లీలీటర్లలో కానీ తెలుపుతారు. కొలపాత్ర. ఇది స్తూపాకారంలో ఉంటుంది. కొలపాత్ర స్తూపాకారంలో ఉంటుంది. కొలపాత్ర మీద కొలతలు గుర్తించబడి ఉంటాయి. కొలపాత్రను ప్రయోగశాలలలో రకరకాల ద్రవాల ఘనపరిమాణాలను కొలవడానికి ఉపయోగిస్తారు. అలాగే దుకాణదారు పాలు, నూనె మొదలైన ద్రవాల ఘనపరిమాణం కొలవటానికి కొలపాత్రను ఉపయోగిస్తాడు. ద్రవాల ఘనపరిమాణం కొలవటానికి కొలపాత్రలను ద్రవంతో నింపిన తరువాత ద్రవం పుటాకార తలానికి ఖచ్చితంగా కింద ఉండే గుర్తును చూస్తారు. ద్రవం పుటాకార తలానికి ఖచ్చితంగా కింద ఉండే గుర్తును చూస్తారు. పుటాకార తలానికి ఖచ్చితంగా కింద ఉండే గుర్తును చూస్తారు. అలా చూసేటప్పుడు మన కళ్ళను ఈ గుర్తు వెంబడి ఉండేలా తీసుకుని వచ్చి ఆ గుర్తు వద్ద ఉన్న గీతను నమోదు చేస్తారు. ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని పారలాక్స్ యూనిట్లలో కొలుస్తారు. ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య ఉన్న దూరాన్ని పారలాక్స్ యూనిట్లలో కొలుస్తారు. ఘనపు సెంటీమీటర్ను ఘనపదార్థాల ఘనపరిమాణం కొలవటానికి ప్రామాణిక కొలతగా వాడతారు. 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 అట్టపెట్టె ఘనపరిమాణం పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. అట్టపెట్టె ఘనపరిమాణం పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఒక మీటర్లో 100 కోట్ల వంతును నానోమీటర్ అంటారు. ఒక మీటర్లో 100 కోట్ల వంతును నానోమీటర్ అంటారు. ద్రవాల ఘనపరిమాణం
మిల్లీలీటర్లలో ఘన పదార్థాల ఘన పరిమాణం, ఘన సెంటీమీటర్లలో రాస్తారు. ఈ రెండు ప్రమాణాల మధ్య సంబంధం 1 మిల్లీలీటర్ ఈక్వల్ టు 1 ఘన సెంటీమీటర్. ద్రవాల ఘన పరిమాణాన్ని మిల్లీలీటర్లలో, ఘన పదార్థాల ఘన పరిమాణాన్ని సెంటీమీటర్లలో రాస్తారు. ఈ రెండు ప్రమాణాల మధ్య సంబంధం 1 మిల్లీలీటర్ ఈక్వల్ టు 1 ఘన సెంటీమీటర్. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు లాంటి సాధనాల మెమరీని బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెర్రాబైట్స్లలో కొలుస్తారు. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు లాంటి సాధనాల మెమరీని బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెర్రాబైట్స్లలో కొలుస్తారు. బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెర్రాబైట్స్లలో కొలుస్తారు. 1 కిలోగ్రామ్ బియ్యం ఉత్పత్తి చేయటానికి 5000 లీటర్ల నీరు ఖర్చవుతుంది. 1 కిలోగ్రామ్ బియ్యం ఉత్పత్తి చేయటానికి 5000 లీటర్ల నీరు ఖర్చవుతుంది. 1 లీటరు ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్లు. 1 లీటరు ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్లు. 1 మీటరు ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు. 1 మీటరు ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు. 1 కిలోమీటరు ఈక్వల్ టు 1000 మీటర్లు. 1 కిలోమీటరు ఈక్వల్ టు 1000 మీటర్లు. 1 సెంటీమీటరు ఈక్వల్ టు 10 మిల్లీమీటర్లు. 1 సెంటీమీటరు ఈక్వల్ టు 10 మిల్లీమీటర్లు. 1 హెక్టార్ ఈక్వల్ టు 10,000 స్క్వేర్ మీటర్స్. 1 హెక్టార్ ఈక్వల్ టు 10,000 స్క్వేర్ మీటర్స్. 1 హెక్టారు ఈక్వల్ టు 10,000 స్క్వేర్ మీటర్స్. ప్రకృతి మనకు పసందైన విందు భోజనం లాంటిది. అయితే మనం మన ఆకలిని అదుపులో ఉంచుకోవటం కూడా అవసరమే. మన ఆకలిని ఎంత ఎక్కువైతే ప్రకృతి అంత తరిగిపోతుంది అని ఎంఎస్ స్వామినాథన్ అన్నారు. మన ఆకలి ఎంత ఎక్కువైతే ప్రకృతి అంత తరిగిపోతుంది అని ఎంఎస్ స్వామినాథన్ అన్నారు. బంగారం, వజ్రాల నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు. బంగారం, వజ్రాల నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు.